నమస్కారం. దాత్రి భక్తికి స్వాగతం. నేను మీ మహేశ్వరి. ఈరోజు మనతో ఉన్నారు దేవాదాయ శాఖ శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం లోయర్ ట్యాంక్ బండ్ ప్రధాన అర్చకులు శ్రీ సాత్విక్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఆషాఢ మాసం మొదలవుతుంది కదండి. తెలంగాణలో ప్రత్యేకించి బోనాలకు విశిష్టత ఉంది. బోనాల గురించి కొంచెం వివరించండి గురుగారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత అయినటువంటి యొక్క అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి యొక్క జగన్మాత గ్రామదేవతగా ఆవిర్భవించి పూర్వకాలంలో గ్రామాల శివార్లలో చెరువుల దగ్గర తప్పనిసరిగా ఈ యొక్క గ్రామదేవత ఆలయాలు ఉండడం చాలా రివాజ్గా ఉండే ఆనవాయితీ ఆచారం కూడా. అటువంటి యొక్క గ్రామదేవతల దగ్గర చేసేటువంటి ఉత్సవాన్ని సంస్కృత నామధేయం భోగం, భోగం సమర్పణ, భోజనం సమర్పణ అన్నట్టు. దాన్ని మన యొక్క తెలంగాణ యాదృచ్ఛికంగా బోనం అనేటువంటి ఒక పర్యాపదంగా మార్చబడింది. భోగం అంటే అమ్మవారికి నివేదన సమర్పణ చేయడం అన్నట్టు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి యొక్క పిల్లా పాపలందరినీ కూడా కాపాడాలని చెప్పేసి మన యొక్క గ్రామాన్నంతా కూడా చాలా జాగ్రత్తగా క్షేమంగా పశుపక్షాదులని, గొడ్డు గోదలని, పెద్దవాళ్ళని, పిల్లల్ని, ఇంటిని, ఈ గ్రామంలో ఉన్నటువంటి పురజనులందరినీ కూడా కాపాడడం కోసమని అమ్మవారికి చలవ పదార్థమైనటువంటి బోనాన్ని, భోగాన్ని సమర్పించడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం. గురుగారు, హైదరాబాద్ అంటే ఎన్ని మాసాలున్నా ఓన్లీ ఆషాఢ మాసంలో బోనాలు చేయడానికి గల ప్రత్యేకత ఏమిటంటారు? ప్రతి 2 మాసాలకు ఒక ఋతువు చొప్పున మనకి 6 ఋతువులు చెప్పబడింది. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసం తర్వాత వచ్చేటువంటి యొక్క ఋతువు మనకి వర్ష ఋతువు వస్తుంది, గ్రీష్మ ఋతువు తర్వాత. అటువంటి వర్ష ఋతువులో అనేకానేకమైనటువంటి యొక్క రోగాలు ప్రబలించేవి పూర్వకాలంలో. అటువంటి యొక్క మహమ్మారులన్నింటినీ కూడా నుంచి జనాలని కాపాడడం కోసం, పిల్లా పాపలని, పెద్దవాళ్ళందరినీ కూడా కాపాడడం కోసం ఈ అమ్మవారికి బోనం సమర్పణ చేయడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం. ఈ యొక్క ఆషాఢ శ్రావణ మాసంలో గ్రామదేవత ఆరాధన చేయమని మనకి శాస్త్రం కూడా చెప్పబడింది, వేదాలు కూడా చెప్పబడింది. స్మార్తాగమం, శైవాగమం, వైష్ణవాగమం, వైఖానసాగమం లాగా ఈ గ్రామదేవతల నిమిత్తం శాక్తేయాగమం అనేటువంటి ఒక ఆగమాన్ని నిర్మాణం చేశారు మనకు పూర్వీకులు ఉన్నటువంటి యొక్క ఋషివర్యులందరూ కూడా. అటువంటి యొక్క శాక్తేయాగమంలో అమ్మవారికి ఏ విధంగా ఎవరైతే ఈ చలవ పదార్థాలు సమర్పణ చేస్తారో వారి యొక్క పిల్లా పాపల్ని, వారిని అందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయురారోగ్యాలతోటి కాపాడుతుందని చెప్పేసి మనకు పూర్వీకుల ద్వారా తెలిసినటువంటి యొక్క తాళపత్రాల ద్వారా తెలిసినటువంటి యొక్క గ్రంథ లిపిలో ఉన్నటువంటి యొక్క విషయం ఇది. బోనాలు అనగా ఏ ప్రాంత హైదరాబాద్ లో ఎక్కడెక్కడ చేసుకుంటారు? ప్రధానంగా గ్రామదేవతలు 7 అక్క చెల్లెళ్ళమ్మ. ఈ యొక్క 7 అక్క చెల్లెళ్ళు ఈ యొక్క మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా విశేషంగా చెప్పబడింది. ఉజ్జయిని మహంకాళి దేవాలయం, గోల్కొండ జగదాంబ అమ్మవారు, అలాగే లోయర్ ట్యాంక్ బండ్లో కనకాల కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం, అలాగే సింహవాహిని మనం చూస్తున్నటువంటి లాల్ దర్వాజలో ఉన్నటువంటి యొక్క దేవాలయం. ఇలా జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఆషాఢ మాసంలో విశేషంగా ఈ యొక్క బోనాల జాతరను నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ యొక్క మన బోనాల పండుగని జాతీయ పండుగ కూడా గుర్తింపు తెచ్చి చాలా వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా. ఎంతో విశేషంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆషాఢ మాసంలో జరిగేటువంటి యొక్క బోనాలకి మన జంట నగరాలు పుట్టిల్లు అయింది. ఇదే కాకుండా ఉప్పలమ్మ, బాలమ్మ, శీతలమ్మ అనేటువంటి దేవతలందరికీ కూడా శ్రావణ మాసంలో బోనాలు చేస్తుండేవారు. ప్రధానంగా ఉండేటువంటి ఆలయాలకు మాత్రమే మన యొక్క జంట నగరాల్లో ఈ ఆషాఢ మాసంలో జరిగే ఆషాఢ జాతర ఉత్సవాలు, బోనాల పండుగని చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. మీరు పండితులు ఉన్నంగా జోగిని వాళ్ళతోనే ఈ అంటే అమ్మవారిని ఆవహించడం అనేది ఎందుకు చేస్తారు? అంటే వాళ్ళకున్న ప్రత్యేకత ఏమిటి? ఈ యొక్క శాక్తేయాగమంలో అమ్మవారికి శివాంశ, రుద్రాంశ సంభూతులై ఉండాలి. అంటే స్వామి పరమేశ్వరుడు ఏ విధంగా అయితే అర్ధనారీశ్వర తత్వాన్ని చేశారు, ఈ యొక్క జోగిని వ్యవస్థలో ఉండేటువంటి స్త్రీలు వివాహం చేసుకోకుండా కేవలం వారి యొక్క మనస్సుని అమ్మవారికి మాత్రమే కైంకర్యం చేసి అమ్మవారి సేవలోనే నిమగ్నమై ఉంటారు. ఈ యొక్క జోగిని స్త్రీలు
వారు వివాహం చేసుకోకుండా ఎటువంటి యొక్క కుటుంబ సౌఖ్యాలకు కూడా లోనవ్వకుండా కేవలం భగవతారాధనకే వారి యొక్క శరీరాన్ని అర్పణ చేస్తారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ పచ్చి కుండ మీద నించుని చెప్పినప్పుడు ఆ అమ్మవారు వారిని ఆవాహన చేసి దైవం మానుష రూపేణ అని చెప్పేసి దేవుడు ఎప్పుడు మనిషి రూపంలోనే మనకి సహాయం చేస్తాడని మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారు ఎదురుగా వచ్చి నాయనా నేను మహంకాళి అమ్మవారిని నీకు ఈ కష్టం ఉంది అని చెప్పేసి చెప్తే లేదమ్మా మీరు వెళ్ళండి ఎక్కడి నుంచో డ్రామా కంపెనీ నుంచి వచ్చారు అనేటువంటి కలియుగం ఇది. అటువంటిది ఆ అమ్మవారిని మనం అమ్మవారి ఎదురుగా నించోబెట్టినప్పుడు ఆ పచ్చి కుండతో చేసినటువంటి కుమ్మరులు చేసినటువంటి పచ్చి కుండ మీద నించొని అమ్మవారిని ఆవాహన చేసుకొని వారు సంవత్సరం మొత్తంగా ఉన్నటువంటి దీక్ష అంతే కూడా ఆ అమ్మవారి దగ్గర రాగానే అమ్మవారిని వారి శరీరం మీదకి ఆవాహన చేసుకొని ఆ విధంగా భవిష్యవాణి వినిపించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అది కేవలం ఆ యొక్క జోగిని వంశీయులకు మాత్రమే, ఆ స్త్రీలకు మాత్రమే అది అవలంబిస్తుందని చెప్పేసి మనకి పురాణాలు కూడా తెలుపబడ్డాయి. ఇంకోటి గురుగారు, బోనాల పండుగలో పోతురాజులకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ యొక్క పోతరాజుల్ని అక్క చెల్లెళ్ళకి సోదరుడిగా భావిస్తారమ్మా. మామూలుగా ప్రతి దేవాలయానికి ఒక అంగరక్షకుడు ఉంటారు. మనం కాశీలో చూసినట్టయితే కాలభైరవుడు, ఈ విధంగా ఇలా అయితే ఉంటారో ఈ యొక్క జగన్మాత అయినటువంటి ఒక 7 అక్క చెల్లెలకి ఒక సోదరుడు అంగరక్షకుడు లాంటి వాడు పోతరాజు. ఆ అమ్మవారు ఎప్పుడైతే తన యొక్క శక్తిని ప్రబలించుకొని ప్రజలందరినీ కూడా కాపాడడానికి వస్తుందో ఆ అంగరక్షకుడు కూడా అమ్మవారి ద్వారానే, ఎక్కడ అమ్మవారు వెళ్తే అక్కడికి ఆ అంగరక్షకుడు వెళ్తాడు. ఆ విధంగా ఆ యొక్క పోతరాజుల యొక్క విన్యాసం అమ్మవారికి చాలా ప్రీతిని ప్రాప్తిస్తున్నట్టు. వారు చేసేటువంటి ఆ డప్పు వాయిద్యాలతో చేసే నృత్యం అమ్మవారికి చాలా విశేషంగా ఆనందిస్తుంది. మనకి ఇష్టమైనటువంటి మనిషి మన కళ్ళ ముందర సంతోషంగా ఉంటే ఎంత సంతోషపడుతుందో ఆ జగన్మాత కూడా ఆ పోతరాజుల యొక్క విన్యాసాన్ని చూసి ఆ జనాలందరినీ కూడా కాపాడాలనేటువంటి ఉత్తేజంతో మహా ఆనంద భరితురాలవుతుందని చెప్పేసి మనకి తెలియజేయబడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పోతరాజు చేతిలో ఉండేటువంటి వీరగోళ అని ఒక తాడు ఉంటుంది. అది అమ్మవారి యొక్క ఆభరణాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణం. అటువంటి యొక్క ఆభరణాన్ని ఈ యొక్క తన సోదర స్వరూపుడైనటువంటి ఆ పోతరాజు ధరించి నృత్యం చేస్తూ చేస్తూ ఎవరినైనా కొట్టినట్టయితే వారి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది అన్నట్టు. పోతరాజు చేత ఒక దెబ్బ తిన్నట్టయితే మనకు అన్ని కూడా మంచి జరుగుతాయి, శరీరంలో ఉన్నటువంటి దుశ్చర్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి చాలా గాఢంగా అందరూ కూడా నమ్ముతారమ్మా. గురుగారు, మీ విలువైన సమయాన్ని మా కోసం అందించినందుకు ధన్యవాదములు.